ఆనాడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాం అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటే 2019-24 వచ్చేది అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పూర్తిగా తగ్గించారు అధ్యక్ష. దాని ద్వారా ఏమైంది, గత ప్రభుత్వం రాష్ట్ర వనరుల్ని దుర్వినియోగం చేయడం, నిధులను పక్కదారి పట్టించడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా దారి మళ్లించడం. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకి 60-40 రేషియోలో ఇస్తుంది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం 38 పథకాలకి 60% గ్రాంట్ని ఇస్తే 40% రాష్ట్ర వాటాన్ని జమ చేయాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా 18 ప్రాయోజిత కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాన్ని కూడా జమ చేయలేనటువంటి అసమర్థ అవినీతి పరిపాలన అందించడం వల్లనే ఈ రాష్ట్రం ఒక శాపంగా మారింది అధ్యక్ష. ప్రజలకి శాపంగా మారింది అధ్యక్ష. మరి ఈనాడు కార్పొరేషన్ల నిధులు కూడా ఆనాడు మళ్లించారు అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలని దుర్వినియోగం చేయడం ద్వారా, అలానే విశాఖపట్నం అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు అధ్యక్ష. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు కానీ, అలానే మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినటువంటి వాటిని కూడా దారి మళ్లించడంతో ఇవన్నీ కూడా బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితులు రావడం వలన కాంట్రాక్టర్స్ కూడా గత ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం పోయింది అధ్యక్ష. పరిశ్రమలు పెట్టుబడి పెట్టేదారులకి నమ్మకం పోయింది. కాంట్రాక్టర్లు ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళకు కూడా నమ్మకం పోయింది. ఇవన్నీ చూస్తే అధ్యక్ష, గడిచిన ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి వాళ్ళకి చట్టపరంగా వాళ్ళకి చెందాల్సినటువంటి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి పెండింగ్ బిల్లులు చూస్తే అధ్యక్ష సుమారు 9,200 కోట్లు ఉన్నది అధ్యక్ష. మొత్తం మీద చూసుకుంటే అధ్యక్ష 21,980 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని పథకాలకు అధ్యక్ష 4,657 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అది కాక 135,224 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం శ్వేతపత్రంలో కూడా ఇవన్నీ కూడా పొందుపరిచి ప్రజలకి చర్చ రూపంలో తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు దీనికి అంతటికీ కారణం ఏంటి? గడిచిన 5 సంవత్సరాలు ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, తన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతి స్కీమ్లో కూడా ఒక స్కామ్ అధ్యక్ష. ప్రతి స్కీమ్లో కూడా తనకి లాభం రావాలి అధ్యక్ష. లాభ అపేక్షతోనే ఒక ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ సంస్థలాగా నడిపించారు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం ప్రైవేటు లాభం అనే భావంతోనే నడిచింది అధ్యక్ష. దానివల్ల సహజ వనరులు కొలగొట్టడం, సహజ ఖనిజాల అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం నష్టం కలిగించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగానే ఇసుక మరియు ఎక్సైజ్ పాలసీలను రూపొందించడం, వీటి ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి వేల కోట్ల ఆదాయం ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి చేరిందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి ఈ సందర్భంలో